యాదగిరిగుట్ట కొండపైన ఆలయ పరిసరాలను ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నీటి శుద్ధి చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు కొండపైన సంకల్పం చేయడంతో ఆలయం అపవిత్రం అయింది అంటూ ఎమ్మెల్యే శుద్ధి చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రధాన ఆలయం ప్రాంగణం మాడవీధులను నీటితో సంప్రోక్షణ చేశారు. ఇవాళ ఉదయం ఆలయంలో హరీష్ రావు అలాగే ఇతర బీఆర్ఎస్ నేతలు సంకల్పం చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ బీర్ల ఐలయ్య ఆలయ శుద్ధి చేశారు. అయితే ఈ ఘటనపైన పోలీసులకు ఈవో భాస్కర్ ఎండోమెంట్ యాక్ట్ 7 ప్రకారం దేవాలయ ప్రాంగణంలో రాజకీయ కార్యక్రమాలు నిషేధం అంటూ చెప్పారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్ మమతా. తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ సంబంధించినటువంటి వేడి మొదలైందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి చూసినట్లయితే గుళ్ళని కూడా వదలకుండా ఒక్కసారిగా రాజకీయ వేదికలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తెలంగాణలోని జరుగుతున్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు సంబంధించినటువంటి సమావేశాలు పెట్టుకుంటున్న క్రమంలోనూ ఆలయ సమావేశాలకు వేదికగా చేసుకొని ఒక విచిత్ర ధోరణిలోని ప్రచారాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసినట్లయితే యాదాద్రి సంబంధించినటువంటి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ రోజు ఉదయం సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా ఈ రోజు ఆలయాన్ని దర్శించుకున్నారు. సంబంధించినటువంటి ఆలయంలో కూడా దర్శనానికి రావాల్సినటువంటి పద్ధతిలో కాకుండా రాజకీయ పరమైనటువంటి దురుద్దేశంతో అక్కడ వస్తూ పూర్తి స్థాయిలోని ఒక భక్తి శ్రద్ధలతో రావాల్సిన ఆలయానికి రాజకీయ దురుద్దేశంతో ఇక్కడ ప్రసంగాలు చేస్తున్నారనేది కూడా ఈవో ఇప్పటికే అక్కడ సంబంధిత పోలీస్ అధికారులను కూడా చెప్పడం కూడా జరిగింది. మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.